హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. దశరథ విభుడు రాజోత్తముడు యశమువన్న ఇక్ష్వాకు వంశజుడు దశరథునకొకడు ప్రియమైన వాడు జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్య కైక దశరథు చేరి తన కొసగిన 2 వరములు కోరే భరతునకు పట్టాభిషేకము 14 ఏళ్ళు రామవనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. తండ్రి మాట నిలుప రామచంద్రుడు వల్కలధారి రాజ్యము వీడే సీతాలక్ష్మణులు తనతో రాగా 14 ఏళ్ళు వనవాసమేగే కరదూషణాది 14,000 అసురుల చంపే జనస్థానమున అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని కొని తెచ్చుటకై రామలక్ష్మణులు లేని సమయమున అపహరించే లంకేశుడు సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుచుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రామ సుగ్రీవులు వనమున గలిసిరి మిత్రులైరి ప్రతిజ్ఞల బోనిరి శ్రీ రఘురాముడు వాలిని గూర్చెను సుగ్రీవుని కపిరాజుగా చేసెను సుగ్రీవునాన లంక చేరితి సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. వానరోత్తముడు పలుకుట మానెను జానకికెంతో విస్మయమాయను భయముగా కలువంకలుగని మెల్లగా మోమెత్తి పైకి చూసెను శోభిల్లు సిన్సుపా శాఖలందున బాలాకుని వలె మారుతితోచను మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను శ్రీ హనుమాన్ గురుదేవ
ఋషులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కొద్దిగా 2 నిమిషాలు విరామానంతరం సుందరకాండలో అతి మనోహరమైన ఘట్టం, అత్యంత అద్భుతమైన ఘట్టం. హనుమంతుడు అమ్మవారికి అంగుళీకం అందజేత 2 నిమిషాల్లో మనం ఆ ఘట్టానికి వెళ్ళిపోయి దాంట్లో